ఈ మధ్యకాలంలో నేరాలు చేసేవాళ్ళ సంఖ్య ఎంత ఎక్కువగా పెరిగింది అనంటే ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా వాళ్ళు వీళ్ళని చంపేయడం వీళ్ళని వాళ్ళు చంపేయడం ఇలాంటి సంఘటనలన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఒక్కసారి నేరం చేసేటప్పుడు బాగా ఆలోచించాలి. మనం ఈ తప్పు చేస్తున్నామని అంటే వెనకాల మన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, నేను వెళ్ళి జైల్లో కూర్చుంటే నా వెనకాల ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఇలాంటి విషయాలు ఎవరు కూడా గమనించుకోరు. అక్కడ మన కోపం ఆవేశం అన్నిటినీ చూపించేసి అవతల మనిషిని చంపేయాలనే ఆలోచనలోనే ఉంటారు తప్ప మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించరు. అయితే ఈ రోజున కర్నూలు దగ్గర యమంగనూరులో ఆర్టీసీ డ్రైవర్గా ఒక ఆయన పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆయనకు 2 పిల్లలు, ఒక కూతురు ఒక కొడుకు. కూతురికి కొడుక్కి చక్కగా పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ డ్రైవర్గా పనిచేసే ఆయన భార్య కలిసి ఉంటున్నారు. అయితే ఈయన చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం, ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ ఉన్నాడు. అయితే కొడుక్కి సరైన ఉద్యోగం లేదు, ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడంట. అయితే ఇలాగ జులాయిగా తిరగడం, సంపాదించకపోవడం, ఆ సంపాదించింది కూడా కుటుంబానికి సరిపోకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఆ అబ్బాయికి వచ్చాయి. ఇలాగే ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర చెప్పుకుంటూ ఉంటే ఎవడో సలహా ఇచ్చాడంట వాడికి, ఒరే నువ్వు ఇలా ప్రైవేట్ ఉద్యోగాలు ఎంతకాలం చేస్తావురా, మీ నాన్న ఆర్టీసీ డ్రైవర్గా చేస్తున్నాడు కదా, మీ నాన్న వాలంటరీ రిటైర్మెంట్ కనుక తీసుకుంటే ఆ జాబు నీకు ఇస్తారు. మీ నాన్న అడిగితే లేదు అని అంటే, మీ నాన్న కనుక డ్యూటీలో ఉండగా చనిపోయాడు అని అంటే ఆ కారుణ్య మరణం కింద కూడా నీకు ఉద్యోగం వస్తుంది, హాయిగా నువ్వు సెట్ అయిపోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే అని ఎవడో పిచ్చి సలహా ఇచ్చినట్టున్నాడు. ఇక ఈ కొడుకు తండ్రి వెనకాల పడడం మొదలుపెట్టాడు. నువ్వు రిటైర్మెంట్ అయిపో, నీ ఉద్యోగం నాకు వస్తుంది, నాకు ప్రైవేట్ ఉద్యోగాల్లో జీతాలు సరిపోవట్లేదు ఇలాగని చెప్పేసి ఇంకా కుటుంబంలో ఎప్పుడు నాన్నని అడగడం, ఇలాంటి గొడవలు జరుగుతూ ఉండేవి. నేను ఇప్పుడు ఉద్యోగం మానేస్తే మా పోషణ ఎలా అవుతుంది, నీ సంపాదన ఏదో నువ్వు చూసుకో, మేము బతికేది దీని మీదే కదా, మరి మే ఇద్దరం ఎలా బతకాలని చెప్పేసి ఆయన కొడుకు మాటలు పట్టించుకోలేదు, కొడుకు మాటలు వినలేదు. అలా రోజులు గడుస్తూ ఉంటే ఒక రోజున ఆయన భార్య ఊరికి వెళ్ళిందంట. అయితే కొడుకు ఇంటికి వెళ్ళి నాన్నతోటి వాదన పెట్టుకున్నాడంట. నువ్వు రిటైర్ అయిపోయి నీ ఉద్యోగం నాకు ఇప్పించమంటే నువ్వు ఇప్పించట్లేదు, నువ్వు నా మాట ఎప్పుడూ వినవు, మా బతుకులు ఇంతేనా, ఇది అదని చెప్పేసి తండ్రి మీద వాదన పెట్టుకున్నాడు, గొడవ వేసుకున్నాడు. ఇంకిద్దరి మధ్యన మాట పెరిగేసరికి అక్కడ ఉన్న రాయితోనూ దేంతోనో మొత్తానికి తండ్రిని కొట్టేసి చంపేశాడు. ఇప్పుడు ఆ కొడుకు ఆ ఉద్యోగం ఇస్తారా చెప్పండి? ఉద్యోగం కోసం తండ్రి మీద కోపాన్ని తీర్చుకుని తండ్రిని లేపేసి ఇప్పుడు వెళ్ళి అగో మా నాన్న చనిపోయాడు, నాకు కారుణ్య మరణం కింద మా నాన్న ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఉద్యోగం ఇస్తారా చెప్పండి? అంటే వీళ్ళ మైండ్ సెట్ కొంచెం కూడా ఆలోచన లేకుండా ఎలా పనిచేస్తుందో చూడండి. ఇప్పుడు తండ్రిని చంపేశాడు, కొడుకు వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. అతనికి భార్య పిల్లలు ఉన్నారు, ఇతనికి కూడా భార్య ఉంది. ఆ భార్య ఎంత బాధపడుతుంది, ఇటు కన్న తల్లి భర్తను చంపేసినందుకు కొడుకు మీద కోపాన్ని పెంచుకుంటుందా, భర్త చనిపోయినందుకు భర్త గురించి ఏడుస్తుందా చెప్పండి? ఇక్కడ తల్లిని ఏడిపిస్తున్నాడు, భార్యని ఏడిపిస్తున్నాడు, పిల్లలు ఉంటే పిల్లలు ఏడుస్తారు, అలాగే ఆ అబ్బాయి అత్తమామ ఉంటే వాళ్ళు కూడా ఏడుస్తారు. ఏంటి మా అమ్మాయి జీవితం ఇలా అయిపోయిందేంటి, మా అల్లుడేంటి ఇలా జైలుకి వెళ్ళాడని ఆ కుటుంబం కూడా బాధపడుతుంది. కానీ ఈ నేరాలు చేసేవాళ్ళు మాత్రం ఇవేమీ ఆలోచించరు. ఎవరో ఒకరు లేపేసామా, మన కసి తీర్చుకున్నామా, మన పని అయిపోయిందని చక్కగా వెళ్ళి జైల్లో కూర్చుంటారు. ఇక్కడ బయట ఉన్న కుటుంబ సభ్యులు ప్రశాంతంగా అన్నం తినలేరు, కంటి నిండా నిద్రపోలేరు. అందరూ అనుకుంటారు వీడు జైలుకు పోయాడు ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటారు. కానీ సొంత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నరకాన్ని అనిపిస్తారు. చాలామంది ఏమంటారు తెలుసా, వీడు తప్పు చేశాడు, వీడికి నరకాన్ని చూపించాలి, శిక్షలు కఠినంగా వెయ్యాలని మనం అందరం మాట్లాడతాం. కానీ ఆ తప్పు చేసిన వాడు జైల్లో ఉంటాడు, శిక్షణ అనిపిస్తాడో అది మనకు బయటికి కనిపించదు, కానీ అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఈ బయట ఉన్న కుటుంబ సభ్యులు ఉంటారు చూసారా, ఇటు అక్క చెల్లెలు కానీ, తల్లి కానీ, అన్నదమ్ములు కానీ, ఈ తోడబుట్టిన వాళ్ళు, భార్య పిల్లలు, వీళ్ళైతే నరకాన్ని చూస్తారు. అతను చేసింది తప్పు అని అందరికీ తెలుసు, కానీ ఆ కుటుంబ సభ్యులకు మాత్రం ఆ మనిషి మీద ప్రేమ ఉంటుంది. ఎక్కడ కూడా ఆ ప్రేమను చంపుకోలేరు. ఆ కాసేపు కోపం ఉన్నా సరే కొన్ని నెలల తర్వాత అతని మీద ప్రేమ ఉంటుంది, కానీ ఏమీ చేయలేక అలా నరకాన్ని అనుభవిస్తూ కుమిలిపోతూ బాధపడుతూ ఉంటారనమాట. మధ్యకాలంలో మనం ఎన్ని నేరాలు ఘోరాలు చూసామండి. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు. అయ్యో మన వెనకాల ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటని ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. ఏదో సాధించేద్దామని అనుకుంటారు తప్ప ఏమీ సాధించలేరు. ఇప్పుడు ఆ తల్లి అటు చనిపోయిన భర్త కోసం ఏడుస్తుందా, కొడుకు కోసం ఏడుస్తుందా? భర్త కోసం కొన్ని రోజులు ఏడ్చి బాధపడినా కూడా, కొన్ని రోజులు కొడుకు మీద కోపం ఉన్నా కూడా, ఆ క్షణం కొడుకుని అసహించుకున్నా కూడా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ కొడుకు మీద ఆ తల్లికి ప్రేమ ఉంటుంది. కన్న తల్లి, కన్న పేగుబంధం ఎక్కడికి పోతుంది చెప్పండి? ఆ తల్లి మనసు కొడుకు వైపే ఉంటుంది. నా కొడుకు ఏదో కోపంలో చేశాడు, ఆవేశంలో చేశాడు, నాన్న ఏదో అన్నాడు అందుకే చేశాడని తనకు తానే సమర్థించుకుని కొడుకు మీద ప్రేమను చూపించి కుమ్ములిపోతూ బాధపడుతూ ఉంటుంది. అలాగే
సొంత తోడబుట్టిన చెల్లి. మరి ఆ అమ్మాయి కూడా పెళ్ళై అత్తారింట్లో ఉంది అని అంటే ఆ అమ్మాయిని ఎన్ని మాటలు అంటారు చెప్పండి? మీ అన్నయ్య ఎలా అంటాడా? మీ అన్నయ్య సొంత తండ్రిని చంపేస్తాడా? మీ ఇంట్లో ఇలాంటి గొడవలు ఉన్నాయా? ఎంత గొడవలు ఉంటే మాత్రం ఈ రకంగా చంపేస్తారా? ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉన్నాయి, ఆ మాత్రానికే ప్రాణాలు తీసేస్తారని ఆ అమ్మాయిని కూడా రకరకాలుగా బంధువులు అందరూ కూడా ఏడిపిస్తారు. అత్తింటి వాళ్ళు అందరూ కూడా ఆ అమ్మాయిని వేలెత్తి చూపెడతారు. మీ కుటుంబం పెద్ద నేర చరిత్రది, మీ కొంపలో మనుషులు ప్రాణాలే తీసేస్తారు, మీ అన్నయ్య ఎటువంటి వాడు అని చెప్పేసి ఇలాంటి మాటలతోటి ఆ అమ్మాయిని జీవితకాలం వేధిస్తారు. చూడండి, ఇక్కడ తప్పు చేసింది ఒకళ్ళైనా కూడా బాధను అనుభవించే వాళ్ళు మిగిలిన కుటుంబ సభ్యులు అవుతారు. బయట ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ జనాలు కాకుల్లాగా పొడుస్తారు. కానీ ఆ నేరం చేసిన వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా తెలియవు, పట్టించుకోరు. నేనేదో సాధించానని గొప్పగా ఫీల్ అవుతారు. కానీ బయట ఉన్న వాళ్ళు ఎంత నరకం అనిపిస్తున్నారో ఎవరూ పట్టించుకోరు. ఎవరైనా ఏదైనా నేరం చేసినప్పుడు ఆకాసేపు చెప్పుకొని మనం వదిలేస్తాం. కానీ అవతల వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి నిజంగా ఎంత దారుణంగా ఉంటుంది అని అంటే అది ఎవరికీ మనకి బయటకు తెలియని విషయాలు అనమాట. చూడండి, భగవంతుడు మనకి ఇంత మంచి జన్మనిచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, కష్టపడే శక్తిని ఇచ్చాడు. చక్కగా ఏదో ఒక ఉద్యోగం చేసుకుని, ఒక ఉద్యోగంలో జీతం సరిపోతే ఇంకో పని ఏదైనా చేసుకుని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి. అంతేగాని ఇలాగ తండ్రి సంపాదన మీద ఆధారపడి తండ్రిని చంపేసి తండ్రి ఆస్తి కోసం తండ్రితో గొడవలు పెట్టుకుని తండ్రి ప్రాణాలు తీసేసి ఏం సాధించినట్టు చెప్పండి? చాలా కుటుంబాల్లో ఇవే జరుగుతున్నాయి. తల్లిదండ్రులు మనల్ని చదివించినప్పుడు మన తెలివితేటలు ఉపయోగించుకొని మనం కష్టపడి సంపాదించాలి. కానీ వాళ్ళ సొమ్ము కోసం ఎందుకు ఆశపడాలి చెప్పండి? అక్రమంగా అన్యాయంగా ఒకరి సొమ్మును పాడేసుకోవాలని చూస్తారు. నేరం చేసిన వాళ్ళతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా మానసికంగా బాధపడతారు. కానీ ఈ విషయాలు ఏవి కూడా బయటకు కనిపించవు. కాబట్టి ఎవరైనా సరే ఏవైనా కుటుంబంలో తగాదాలు, చిన్న చిన్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఉంటే కూర్చుని మాట్లాడుకోండి. లేదంటే నాన్న ఎప్పుడు ఇస్తే అప్పుడే ఇస్తాడులే, నాన్న తర్వాత మనదే కదా అన్న ఆలోచనలో ఉండండి. అంతే తప్ప ఎందుకు నాన్నతో గొడవ అని చెప్పేసి అలాగ మీరు సముదాయించుకుని చక్కగా కుటుంబం కలిసి ఉండాలి. కానీ ఇలా వాదనలు పెట్టుకుని గొడవలు పెట్టుకుని ఒకరు ప్రాణాలు తీసి ఏం సాధించినట్టు చెప్పండి? ఎంత నరకాన్ని ఎంత శోకాన్ని అనిపిస్తుందో చూసారండి. ఆ తల్లి ఏడుస్తుంది, అటు చెల్లి ఏడుస్తుంది, ఇటు భార్య ఏడుస్తుంది. చూడండి, ఇంతమంది కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టి ఏం సాధించినట్టు? ఒక్కసారి ఎదుటి మనిషిని చంపాలి అని అన్న ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు ఈ కుటుంబ సభ్యులందరి గురించి కూడా ఆలోచించాలి. నా వల్ల ఇంతమంది బాధపడతారే, అంతమంది బాధపడుతుంటే వాళ్ళ బాధ నాకు ఎంత ఉసురు తగులుతుంది అన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. చాలా కుటుంబాల్లో 80% వరకు అందరి కుటుంబాల్లోనూ ఏవో ఒకటి తగాదాలు ఉంటూనే ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో తగాదాలు వీధిలోకి వస్తున్నాయి, కొన్ని కుటుంబాల్లో లోపలే ఉంటాయి. ఏదైనా సమస్య ఉంటే దాన్ని సరిదిద్దుకుని చేసుకోవాలి తప్ప ఇలాగ నేరాలు చేసుకుని మన జీవితకాలం మన పైన మచ్చని ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి? ఒక నేరస్తుడు తండ్రిని చంపినవాడు అని ఇలా ముద్ర ఎందుకు వేయించుకోవాలి చెప్పండి? ఇలా నేరాలు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినా కూడా సొసైటీ యగాదిగా చూస్తుంది. ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళకి దగ్గరగా ఉండాలని చూడరు. అమ్మో, వీడు ఇంతకుముందు గతంలో నాన్నని చంపాడు, వీడికి దూరంగా ఉండాలి, వాడితోటి ఎవరు స్నేహం చేయరు, ఎవరు మాట్లాడరు. కానీ ఇలాంటి విషయాలు ఎవరూ కూడా పట్టించుకోరు. అమ్మ నాన్న మనకి ఇంత చక్కనైన జన్మనిచ్చారు, భగవంతుడు మనకి మంచి ఆలోచనల్ని తెలివితేటలు ఇచ్చాడు. కాబట్టి వీటినన్నిటినీ ఉపయోగించుకొని మన సొంతంగా మనం కష్టపడి మనం బతకాలని అనుకోవాలి. ఒకళ్ళని చంపడం కానీ, ఒకళ్ళని బాధ పెట్టడం కానీ, మిగిలిన మన తోడబుట్టిన వాళ్ళ కుటుంబాలను ఏడిపించడం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా చెయ్యకూడదు అన్న ఆలోచన మీ మనసులోకి రావాలి. ఎవరి మనసులోకి కూడా ఇలాంటి చెడు ఆలోచనలు మాత్రం రానివ్వకండి. జీవితంలో కష్టాలనేవి అందరికీ వస్తూనే ఉంటాయి. కానీ వాటిని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని మనం భగవంతుని కోరుకోవాలి తప్ప ఇలాంటి నేరాలకు మాత్రం ఎవ్వరూ పాల్పడొద్దు. మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు.